పాపులర్ టాపిక్ అంటే పేరెంటింగ్, బెస్ట్ పేరెంటింగ్, పేరెంటింగ్ టిప్స్. చెడిపోవడానికి, చెడగొట్టడానికి దాదాపుగా ఇన్ని విషయాలు పక్కనే ఉన్నప్పుడు ఈ టైంలో అవన్నీ అతని మీద ప్రభావం పడకుండా పిల్లల్ని పెంచాలి అంటే ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఒక పిల్లాడిని నీట్గా పెంచాలి అనుకునే తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ఒక్క బెస్ట్ పేరెంటింగ్ టిప్. చదువు అనే ఒక ఎరాలో వాడిని వన్ డైమెన్షన్ లో మాత్రమే పెంచుతున్నారు తప్ప పరిపూర్ణంగా అతన్ని ప్రాపర్ గా చెయ్యాలి. 2 ఏళ్ల లోపల పిల్లలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ చూపించొద్దని కన్సల్టేషన్కి వెళ్ళిన ప్రతి పేరెంట్ కి వాళ్ళే గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ మధ్య కాలంలో పిల్లలకి ది బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ గా, మోస్ట్ ఫేవరెట్ పర్సనాలిటీగా, పిల్లల ఎదుగుదలకు కానీ, పేరెంటింగ్ కి కానీ, కెరియర్ కి కానీ ఎన్నో టిప్స్ ఇస్తూ మోస్ట్ పాపులర్ అయిపోయిన మన సుధీర్ సాండ్రా గారు ఈరోజు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ధాత్రి టీవీ సుధీర్ గారు. మామూలుగా ఈ మధ్య చాలా మోస్ట్ పాపులర్ టాపిక్ అంటే పేరెంటింగ్, బెస్ట్ పేరెంటింగ్, పేరెంటింగ్ టిప్స్. ఇంతకు ముందు కాలంలో ఇవేవి లేవు కదా. ఇప్పుడు అసలు పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? చాలా మంచి విషయం అండి. దానికంటే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఒక 20 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ ఉందా? ఒక 20 ఏళ్ల క్రితం మన టీవీలో ఒక 500 ఛానళ్ళు 600 ఛానళ్ళు వచ్చేవా? ఒక 20 ఏళ్ల క్రితం యాప్ నొక్కితే ఫుడ్ కానీ ఇవన్నీ ఇంటికే వచ్చే విధంగా 20 ఏళ్ల క్రితం ఉందా? లేదు. అలాగే 20 ఏళ్ల క్రితం ఇన్ని పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, వీడియో గేమ్లు, లేకుంటే ప్లే స్టేషన్లు ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేనప్పుడు అవన్నీ ఎలా అయితే మనకు అవసరం లేకుండా అన్ని నీట్ గా పేరెంటింగ్ అంతే చాలా బాగా జరిగిపోతూ ఇంట్లో ఉన్న నలుగురో లేకుంటే పిన్ని, బాబాయ్ వాళ్ళందరూ సపోర్ట్ తో ఉమ్మడి కుటుంబాల్లో అన్ని చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో చెడిపోవడానికి, చెడగొట్టడానికి దాదాపుగా ఇన్ని విషయాలు పక్కనే ఉన్నప్పుడు ఈ టైంలో అవన్నీ అతని మీద ప్రభావం పడకుండా పిల్లల్ని పెంచాలి అంటే కొంచెం కాన్షియస్ గా ఉండాలా వద్దా? ఉండాలి సార్, కరెక్ట్. దానికోసమే ఈ పేరెంటింగ్. 20 ఏళ్ల క్రితం అసలు ఒకవేళ చెడిపోదాం అనుకున్నా కూడా అన్ని మార్గాలు లేవు అక్కడ. సాయంత్రం హ్యాపీగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో కూర్చొని పిట్టగోడ మీద మాట్లాడుకుంటూ వాళ్ళకుండే కష్టాలన్నీ మాట్లాడుకుంటూ పిల్లలు హ్యాపీగా గ్రౌండ్ లో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అంతా బాగుండేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత ఏదన్నా ఉంటే అమ్మమ్మో, నానమ్మో, తాతయ్యో లేకుంటే పిన్నో, బాబాయ్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ అన్ని డిస్ట్రాక్షన్ లేకుండా బ్రతికేశారు. ఈ రోజు ఈ జనరేషన్ లో ఇటు తల తిప్పితే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇటు తిప్పితే పబ్జీ ఉంటుంది, ఇటు తిప్పితే ఇంకో యాక్టివిటీ. ఇన్ని యాక్టివిటీస్ మధ్య వాడు ఏది రైట్ రాంగ్ అని తెలుసుకోలేక ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా పిల్లల మీద ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే 20 ఏళ్ల క్రితం లేని పేరెంటింగ్ ఈ రోజు రావడానికి కారణం అదేనండి. అంటే ఇప్పుడు పేరెంటింగ్ ఇంపార్టెంట్ అని మీరు చెప్పేశారు. వాట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ పేరెంటింగ్ టిప్? ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఒక పిల్లాడిని నీట్ గా పెంచాలి అనుకునే తల్లిదండ్రులకి మీరు ఇచ్చే ఒక్క బెస్ట్ పేరెంటింగ్ టిప్. బెస్ట్ అని చెప్పాను కానీ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఈ రోజుల్లో ఇంకా పేరెంటింగ్ ఎంత ఇంపార్టెంట్ అయిందో కూడా చెప్తాను. ఒక అతను నార్మల్ గా రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో చూసి మీ రైట్ హ్యాండ్ వీక్ గా ఉందని చెప్పాడు. రైట్ హ్యాండ్ వీక్ గా ఉందన్నాడు. ఆయన ఒకసారి చెక్ చేసుకోండి, రైట్ హ్యాండ్ బాగానే ఉంది కదా అని చెప్పేసి వెంటనే మళ్ళీ దాని వాళ్ళందరూ చెప్తున్నారు రైట్ హ్యాండ్ వీక్ గా ఉందంటే, ఒరే అందరూ నా రైట్ హ్యాండే వీక్ గా ఉందంటున్నారని చెప్పి ఇతను నేరుగా జిమ్కి వెళ్ళి జిమ్ కోచ్ లో ఆయన అడిగాడు, సార్ నాకు రైట్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చెప్పండి అంటే, ఒరే అలా చేసుకోకూడదురా బాబు, పూర్తిగా ఎక్సర్సైజ్ బాడీ అంతా చేయాలి, రైట్ హ్యాండ్ ఒక్కటే చేయకూడదని. లేదు లేదు అంతా బాడీ బాగానే ఉంది, ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రం వీక్ ఉంది అందరు చెప్పారు, దానికని నేను చేయాలని చెప్పాను. నీకు అర్థం కావట్లేదురా బాబు, అంతా బాడీ ఎక్సర్సైజ్ చేయాలి కానీ ఒక్క రైట్ హ్యాండ్ చేయకూడదు అంటే, లేదు సార్ నాకు అదే కావాలను. సరే నీ కర్మ అని చెప్పి కోచ్ జిమ్ ట్రైనర్ అయితే ఉన్నారో ఆయన కేవలం రైట్ హ్యాండ్ కి సంబంధించి ఎక్సర్సైజ్ మాత్రం చెప్పాడు. 6 నెలల తర్వాత చూస్తే ఈ బాడీ ఏమో ఒక సన్నగా ఎలా ఉంది, చెయ్యి మాత్రం 6 నాళ్ళ లాగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది బాడీ? చూడడానికి బాగుంటుందా? లేదు కదా. ఇప్పుడు సేమ్ పేరెంట్స్ చేసేదంటే కేవలం వాడిని చదువు అనే ఒక ఎరాలో వాడిని వన్ డైమెన్షన్ లో మాత్రమే పెంచుతున్నారు తప్ప పరిపూర్ణంగా అతన్ని ప్రాపర్ గా చెయ్యాలి. అతనికి చిన్నప్పటి నుంచే ఫైనాన్షియల్ నేర్పించాలి, చిన్నప్పటి నుంచే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్పించాలి, చిన్నప్పటినే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ నేర్పకపోతే వాడు ఎక్కడ నేర్చుకుంటాడు? పిల్లలకి చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు అన్ని విషయాలు మనకు అవన్నీ నేర్పించారు. మనకు అవన్నీ నేర్పించారు. ఎలాగ చెప్తాను, చిన్నప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చారా, కొనుక్కురాలేదు? నాకు ఇప్పటికీ గుర్తు, కాఫీ పొడి తీసుకురమ్మంటే వెళ్ళి 5 రూపాయలు కాఫీ పొడి తీసుకొని అక్కడి నుంచి రోడ్డు క్రాస్ చేసి మరి నేను ఇంటికి వచ్చి అన్ని వచ్చాను. అవునా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాకు కాఫీ పొడి కావాలంటే నేను వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక స్ట్రేంజర్ని, అంకల్ నాకు కాఫీ ప్యాకెట్ ఇవ్వండి అంటే 5 రూపాయలు కాఫీ పొడి నేను 10 రూపీస్ ఇస్తే ఆయన మళ్ళీ 5 రూపీస్ కాఫీ పొడి ఇచ్చి 5 రూపీస్ చేంజ్ ఇస్తే అది తీసుకొని నేరుగా ఇంటికి వచ్చానంటే, అంటే ఎలా వెళ్ళాలో తెలిసింది, ఎలా రావాలో తెలిసింది, స్ట్రేంజర్ తో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలిసింది, 5 రూపాయలు చిల్లర అడిగి కూడా తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ నేర్పించారు. ఇప్పట్లో వీడు ఇక్కడ కూర్చొని
నాన్న ఇన్స్టా మాట ఉండు, బ్లింకిట్ ఉండు అని చెప్పి 2 నిమిషాల్లో వస్తున్నప్పుడు వీడిక్కడ ఏమీ కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుంటే వాడికి స్కిల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే పేరెంట్స్కి ఫస్ట్ చెప్పేది, చదువు అని చెప్పి ఓన్లీ 1 డైమెన్షన్ మాత్రం నేర్పించకుండా పరిపూర్ణంగా వాడు రేపు పెద్దయి సమాజంలోకి వెళ్ళేటప్పుడు, సొసైటీలోకి వెళ్ళేటప్పుడు ఏమేం కావాలో అవన్నీ నేర్పించాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్. అందుకని దయచేసి ఇదే పేరెంట్స్కి ఇచ్చే బెస్ట్ సజెషన్ అంటే, స్కూల్లో వాళ్ళు నేర్పేది 40% మాత్రమే. ఇంటికి వచ్చాక మీరు నేర్పాల్సిన 60% మీరు నేర్పకపోతే రేపటి రోజున పిల్లలు ఎవరో ఒకరి మీద డిపెండెంట్ అయి స్వతహాగా బతకాల్సిన తత్వం వాళ్ళకి రాకుండా జీవితాంతం ఎఫెక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనం పేరెంటింగ్ ఇంపార్టెన్స్ చూసాము. అలాగే ఇప్పుడు ఈ మధ్య పిల్లలు కూడా కొంచెం మొండిగా తయారవుతున్నారు అనే కంప్లైంట్ ఎక్కువ వింటున్నాం కదా. అలా ఎందుకు మొండిగా తయారవుతున్నారు? ఇన్ కేస్ మన ఇంట్లో మొండిగా ఉంటే పిల్లలు వాళ్ళని ఎలా మార్చుకోవచ్చు? ఒక సెంటెన్స్ ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారో లేదు తెలియదు. ఆ సెంటెన్స్ ఏంటంటే, నేను పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదండి. విన్నారా? అయ్యో, చాలా సార్లు. సరే, ఇప్పుడు మీ వాచ్ పెట్టుకున్నారు. వాచ్ ఎవరు కొనిచ్చారండి? మీరే కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ వాచ్ ఏదన్నా చిన్న స్క్రాచ్ వస్తే లోపల పెయిన్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, అవునా? పోనీ అది ఏదైనా రిపేర్కి వస్తే రిపేర్ చేయించుకుంటారా, కొత్తది కొంటారా? రిపేర్ చేయించుకుంటాను. ఎందుకు? కొత్త కొనుక్కోవచ్చు కదా. కొంచెం కాస్ట్లీ కదా. ఎందుకంటే రూపాయి మీది కాబట్టి చాలా జాగ్రత్త చేసుకుని. ఇప్పుడు వాడికి అడక్క ముందే వాడికి అన్ని వస్తువులు ఇస్తున్నప్పుడు, అడక్క ముందే బిర్యానీ తింటావు తినేసి, వాడు సైలెంట్గా ఉండడానికి వాడికి అడక్క ముందే అన్ని ఇచ్చేస్తున్నప్పుడు వాడి బిహేవియర్ కూడా నేను రాజు, నేను మంత్రి, నేను తోపు అని చెప్పి వాడు ఇలా ఫీల్ అవుతున్నప్పుడు, వాడు అనుకున్నది జరగకపోతే వాడిలో ఉండే ఉగ్ర స్వరూపం బయటకు వచ్చి వాడిని స్టబన్ గా మళ్ళీ మనమే ట్యాగ్ చేసి మా వాడు మొండిగా తయారవుతున్నాడు. మొండిగా ఎందుకు తయారవుతున్నాడంటే, వాడికి ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు, నాన్న ఇప్పుడు నీకు ఇది కొనివ్వను, ఇట్ విల్ టేక్ టైం, నువ్వు ఒక 6 నెలలు కొద్దిగా వెయిట్ చేసి నువ్వు ప్రాపర్ బిహేవియర్ ఉంటే అప్పుడు నేను చూసి దాన్ని నేను కొనిస్తానని చెప్పే పేరెంట్స్ లేకుండా వాడికి అడక్క ముందే అన్ని ఇచ్చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా వాడికి కావాల్సింది వీడికి నేర్పిద్దాం వద్దు అనే టైం మీరు నేర్పిస్తే ఆ టైంలో వాడు తట్టుకోలేక అప్పుడు వాళ్ళు ఈ మొండితనం, వాళ్ళు వేరే పర్సనాలిటీ బయటకు వచ్చి చంద్రముఖిలో ఆ ఎలివేషన్ అప్పుడు వాడికి కనపడదు. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఈ ప్రాబ్లం రాదు అంటారు. అంటే ముందు నుంచి అన్ని ఇచ్చారు కాబట్టి, సడన్ గా ఆపారు కాబట్టి ఇప్పుడు అది వస్తుంది. స్టబన్ నేచర్ ఎలా వస్తుందంటే ఒకే ఒక పదం మ్యామ్, ఆ పదం పేరు నో. నో. ఈ రోజుల్లో పిల్లలకి పేరెంట్స్ వచ్చి నో చెప్తే ఎంతమంది పిల్లలు తీసుకుంటున్నారు? అరే టీవీ చూడొద్దురా అంటే, లేదు నేను చూస్తా అంతే, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నో అనే పదాన్ని ప్రాపర్ గా నేర్పించకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. స్టబన్నెస్ పెరగడానికి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏది అడిగినప్పుడు, నాన్న ఇట్ విల్ టేక్ టైం, ఇంకొద్దిగా ఒక వన్ వీక్ దాకా నీకు ఈ టైం నేను ఇంతవరకే ఇస్తాను అని చెప్పి స్లోగా పిల్లలకి మీరు నేర్పిస్తూ ఉంటే వాళ్ళలో మీరు ఆ మొండితనం అనేది కొద్దిగా తగ్గుతుంది. అలా కాకుండా స్టార్టింగ్ వాడికి అన్ని ఇచ్చేస్తూ ఏదన్నా సడన్ గా మీరు బ్రేక్ వేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. స్టబన్నెస్ పెరగడానికి కారణం చిన్నప్పటి నుంచి ఈ ఎలివేషన్ లో వాళ్ళకి అన్ని ఈజీ యాక్సెస్ లో ఇచ్చేయడం వల్లే వాడికి ఆ కష్టం తెలియకపోవడం, వాడికి దాని యొక్క పెయిన్ తెలియకపోవడం, ఈజీగా రాకపోతే వాడు తట్టుకోలేడు. అందుకే ఆ స్టబన్నెస్ పెరుగుతుందండి. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మనం చూస్తే పిల్లలు అసలు ఎవరితోనూ కలవట్లేదు. వాళ్ళు సింగిల్ గా ఉంటున్నారు, సోలోగా ఉంటున్నారు. నా గేమ్, నా ఇష్టం, నా లైఫ్ అట్లే ఉన్నారు కదా. అది ఎందుకు పెరిగింది ఈ మధ్య? ఈ మధ్య పెళ్లిళ్ళకి ఎవరిని తీసుకెళ్లట్లేదు, ఫంక్షన్లకి ఎవరిని తీసుకెళ్లట్లేదు. మళ్ళీ ఎవరన్నా ఇంటికి రాగానే ఫస్ట్ పేరెంట్స్ ఏమంటారంటే, అరే నువ్వు లోపలికి వెళ్ళి చదువుకో, నేను అంకుల్తో నేను మాట్లాడతాను. ఓ లోపలికి వెళ్ళి చదువుకోవాలా, అయితే ఈడెవడో నాకు తెలియదు, వీటితో నాకు సంబంధం లేదని చెప్పి ఫస్ట్ ఆ పిన్ని బాబాయిని పక్కన పెడతాడు. దాని తర్వాత అత్తమ్మ మామయ్యని పక్కన పెడతారు. దాని తర్వాత అలా చుట్టుపక్కల బంధువులందరూ పక్కన పెట్టి కొన్ని రోజుల తర్వాత అమ్మా నాన్న కూడా, నాన్న నువ్వు ఉండేడా, నేను బెడ్రూమ్లోకి వెళ్తాను, నేను చదువుకుంటా అని చెప్పి వాడు డోర్ లాక్ చేసుకొని వాడు ఒక్కడే బతకడం అలవాటు అవుతుంది. ఒంటరిగా బతకడం చాలా పెద్ద తప్పు. ఇండిపెండెంట్ గా బతకడం ఫెంటాస్టిక్. ఒంటరిగా బతకడం ఏంటంటే, అందరు ఉన్నప్పుడు ఇంట్లో నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, ఎలా మాట్లాడాలి, కిచెన్ లోకి వెళ్ళి అమ్మ దోశ వేస్తున్నప్పుడు నేను పక్కన కూర్చొని ఎలా ఎంజాయ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోకుండా నేను ఒంటరిగా ఉంటాను, నాకు సోషల్ మీడియాలో ఉండే ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ అని చెప్పి ఆ ఒంటరితనం పెరగడానికి కారణం చిన్నప్పటి నుంచి వీళ్ళు, ఇందాక నేను చెప్పాను కదా, షాపుకు పంపించి వస్తువులు కొనిపించకపోవడం, ఇవన్నీ కూడా వాటికి కారణాలే. మేము అవన్నీ ఎప్పుడైతే సెట్ చేస్తాం ఇవన్నీ ఈజీగా సెట్ అవుతాయి. కానీ పిల్లల్ని ఎప్పుడు ఆ ఒంటరిగా ఉంచడం అలవాటు చేశారనుకోండి, రేపటి రోజున మిమ్మల్ని కూడా వదిలేసి వాళ్ళు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటారు. నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, పేరెంట్స్ ని ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు ఈ మధ్య అని. ఐ థింక్ మనం అది ముందు దాంట్లోనే కవర్ చేసినట్టున్నాం. రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, ఫస్ట్ వీడికి ఇంతకుముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదు, నాకు ఇప్పటికీ నార్త్ లో ఒక కల్చర్ అంటే చాలా ఇష్టం. ఏంటంటే
పెద్దవాళ్ళు ఎవరైనా రాగానే వెళ్ళి అసలు. పాదాలకి వెళ్ళి నమస్కారం చేస్తారు. ఇంతకు ముందు రోజులు ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా ఆ నమస్కారం బాగున్నారా, అవును ఇందాక నేను వచ్చినప్పుడు కూడా మీకు నమస్కారం పెట్టే నేను వచ్చాను లోపలికి. అవును మీరు నాకంటే వయసులో చిన్నవచ్చు పెద్దవచ్చు, నిజం. ఎవరు కలిసినా ఇప్పుడు షేక్ హ్యాండ్ లేకుంటే నమస్కారం ఎందుకు పెడుతున్నా అంటే ఫస్ట్ నేను రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూశారు. రేపు నా ఇంట్లో నా పిల్లలు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తే వాళ్ళు కూడా నేర్చుకోరు. ఖచ్చితంగా నేర్చుకుంటారు. అర్థమైంది ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఇంటికి రాగానే ఇంతకు ముందు రోజులో మీకు గుర్తుందో లేదో, నాన్న కుర్చీలో కూర్చొని ఉంటే నేరుగా అరే అంకుల్ వచ్చాడు గ్లాస్ లో వాటర్ తీసుకురా అంటే అవును వాడు నేరుగా తీసుకొచ్చేవాడు. ఇప్పుడు రెస్పెక్ట్ ఏదన్నా సిలబస్ లో నేర్పిస్తున్నారా, ఇండైరెక్ట్ గా నేర్పిస్తున్నారా? ఇప్పుడు ఎక్కడుంది అది? గ్లాస్ లో వాటర్ వీలైతే వచ్చిన అతిథే వెళ్ళి వాటర్ కావాలా, అవునా వెళ్ళి తెచ్చుకో ఒకసారి అని చెప్పి ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాడికి ఆ రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది? ఎప్పుడైతే బయట వాళ్ళకి ఇవ్వడం మానేస్తారో తర్వాత మనం యాజ్ ఎ పేరెంట్స్ గా అడుక్కున్నా కూడా వాడు ఇవ్వడం. ఓకే ఫస్ట్ సీడ్ అనేది మామూలుగా మనం ఏ విత్తనం వేస్తే మనకి ఎలా ఫ్రూట్ కానీ ట్రీ ఎలా వస్తుందో ఇక్కడ కూడా మీరు ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో అది చిన్నప్పటి నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఉండి అది రెప్లికా చేస్తూ ఉంటేనే వాళ్ళకి అది వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే నేను మోనార్క్ని నేను తోపునని చెప్పి మీరు ఫీల్ అయ్యి అది పిల్లల ముందు అలాగే రెప్లికా చేస్తే వాడు కూడా మా నాన్నే తోపు, మా నాన్న నుంచి వచ్చాను కదా నేను ఇంకా తోపు అని వాడు ఫీల్ అయ్యి కొన్ని రోజుల తర్వాత ఈ డిస్కనెక్షన్ అనేది పెరుగుతుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సరే ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు మనం పేరెంట్స్ ఎందుకు అలా ఇవాల్వ్ అయ్యారు? ఇంతకు ముందు మన పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళు వెరీ స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, కొన్ని విషయాలే మనతో డిస్కస్ చేసేవాళ్ళు, చాలా విషయాలు మనం నేర్చుకోమనేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ ఇలా ఎందుకు ఇవాల్వ్ అయ్యారు? ఏదైనా సరే వాళ్ళని చూసుకోమనేటట్టు వాళ్ళు ఇండిపెండెంట్ గా బతికేలా కిడ్స్ ని ఎందుకు పెంచాలనుకుంటున్నారు? యాక్చువల్ గా చెప్పాలంటే పేరెంట్స్ అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏది రైట్ ఏది రాంగ్ ఎలా చేయాలి అనే విషయంలో చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సోషల్ మీడియా యుగంలో కానీ ఈ డిపెండెన్సీ థింగ్ లో కానీ చాలా కన్ఫ్యూజన్ ఉండేసరికి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే నెగిటివ్ అవుతుంది అనే విషయం తెలియకుండా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. పైగా ఇంతకు ముందు రోజుల్లో మన ఇంట్లో 5, 6, 10 మంది 12 మంది సంతానం ఉండేవాళ్ళు. అసలు ఆడుతూ పాడుతూ పెంచేసేవాళ్ళు. ఏంటంటే ఫస్ట్ అబ్బాయి ఎవరైతే ఫస్ట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే సెకండ్ కిడ్ ని వీళ్ళే చూసుకోవాలి, ఫస్ట్ కిడ్ చూసుకోవాలి. థర్డ్ కిడ్ వచ్చేసరికి సెకండ్ కిడ్ ఫస్ట్ కిడ్ కలిసి వీళ్ళు చూసుకుంటూ ఆ బాండింగ్ అక్కడ ఉండేది. ఇప్పుడు ఒక కిడ్ ఇద్దరు అయ్యేసరికి ఇంకా వాడికి ప్రపంచాన్ని మొత్తం మనం ఇవ్వాలని చెప్పి అలా తీసుకొచ్చి చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ బాండింగ్ చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోయింది. ఫస్ట్ బాండింగ్ డిస్కనెక్ట్ అవడంతో పాటు ఈజీ యాక్సెస్ అనేది చాలా చాలా ప్రమాదకరం. ఇక్కడ జరగడానికి మొత్తం కారణం ఏంటంటే ఈజీ యాక్సెస్. పేరెంట్స్ కూడా ఏమైందంటే ఇంతకు ముందు రోజుల్లో వాడికి తినిపించాలంటే ఎలా తినిపించేవాళ్ళు, వాడిని మొత్తం ఇంకో సోర్స్ లేదు కాబట్టి అన్ని మేడ మీద ఎక్కో లేకుంటే ఎలాగోలా తినిపించేవాళ్ళు, లేదా వాడికి ప్లేట్లో ఇస్తే వాడే తినేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ సూపర్ కాన్షియస్ అయిపోయి తినకపోతే వాడు సన్నగా ఉన్నాడు, తినకపోతే వాడు హెల్దీగా లేడని చెప్పి ఆ కాన్షియస్ లో ఎలా అయితే తినిపించాలి, కానీ నా దగ్గర యాజ్ బోత్ ద పేరెంట్స్ వర్క్ చేస్తే కానీ సరిపోవట్లేదు కాబట్టి అక్కడ నేను వెళ్తున్నాను ఎలా అయినా వీడు హెల్దీగా ఉండాలని చెప్పి నేను బిజీగా ఉండడం వల్ల ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే మధ్యలో ఒకటి తీసుకొని వచ్చి పెట్టేసి నాన్న తిన్నాను అని చెప్పి అంటున్నాను. వాడు స్టార్టింగ్ లో ఇదేదో బాగుంది తిందామని అని చెప్పి అది చూస్తూ తినడం మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత అది తినాలంటే ఫోన్ కావాల్సిందే ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అది ఏమైంది? అంతకుముందు రోజుల్లో అలాంటివన్నీ లేవు. ఈ రోజుల్లో వాడికి అసలు లేని హ్యాబిట్ ని ఎవరు అలవాటు చేశారు? పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి దానికి? మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తారంటే మా దగ్గరికి వచ్చి సార్ మా వాడు ఫోన్ అడిక్ట్ అయ్యారు సార్ ఏం చేయమంటారు? నెక్స్ట్ క్వశ్చన్ అదేంటంటే ఇప్పుడు అయిపోయింది, ఎనీవేస్ వాళ్ళు అడిక్ట్ అయిపోయారు, ఇప్పుడు దాని నుంచి చిన్నగా వీళ్ళని బయటకి ఎలా తీసుకురావాలి? పిల్లల్ని చిన్నగా తీసుకురావడానికి పెద్దగా తీసుకురావడానికి అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మేము. అసలు ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ దాకెందుకు, ఇప్పుడు మనం వాడుతున్న ఈ జనరేషన్ లో ఉండే మన ఏజ్ గ్రూప్లు అడిగితే కూడా చాలా వరకు అది పక్కన పెట్టలేదు. అలాంటిది వాడికి దీన్ని ఏమంటారంటే ప్లెజరబుల్ యాక్టివిటీస్ అంటాం. అంటే షార్ట్ టర్మ్ ప్లెజర్ వాడికి. ఇప్పుడు ఇలా చూడంగానే వాడికి చాలా ఐ క్యాచ్గా చాలా కలర్ఫుల్ గా ఒక రీల్ కనపడిన తర్వాత మళ్ళీ ఇలా అనగానే ఇంకొద్దిగా ఎక్సైట్మెంట్ లో ఇంకో రీల్ కనపడింది, ఇంకొద్దిగా ఎక్సైట్మెంట్ పెరుగుతున్నప్పుడు నాన్న ఇది తీసేసి పుస్తకం ముందు పెట్టుకుంటే పుస్తకంలో ఎక్సైట్మెంట్ లేదు, తలకాయ లేదు, ఏమీ లేదు, ఇప్పుడు నేను ఎలా ఉండాలి? సో ప్రాబ్లం అనేది అక్కడ వస్తుంది. స్లో పాయిజన్ అంటారు మ్యామ్. పిల్లలకి స్లో పాయిజన్ ఈజ్ నథింగ్ బట్ గ్యాడ్జెట్. ఇది సడన్ గా తీయాలన్నా కూడా వాళ్ళు అప్పుడేమవుతుందంటే నాకు ఇష్టమైంది కనపడట్లేదని వాడి పర్సనాలిటీ వాడి బిహేవియర్ అంతా మారిపోయి వాడు రూట్ గా బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నప్పుడు మరి ఈ రూట్నెస్ తట్టుకోవడం కంటే ఇస్తే బాగుంటుందని మళ్ళీ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. అందుకని దయచేసి చూసే వాళ్ళందరికీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను,
ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. మ్యామ్ షుగర్ అందరికి ఇష్టమే. షుగర్ ఎంతవరకు తినొచ్చు అంటే, నేను ఒక కాఫీ తాగుతున్నట్టు దాంట్లో 1 స్పూన్ షుగర్ ఇస్ ఫైన్. నాకు మితి దాటి అది 10 స్పూన్స్ వేసుకొని తాగానంటే స్టార్టింగ్ ఒక 10 days 15 days ఏమి ఎఫెక్ట్ అవ్వదు. దాని తర్వాత షుగర్ వస్తుంది, దాని తర్వాత డయాబెటిక్ వచ్చి, దాని తర్వాత నా బాడీ అంతా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దానికోసం దాన్ని లిమిట్ చేస్తున్నాను. పిల్లలకు కూడా షుగర్ కంటెంట్ ఇవ్వరు కదా, పిల్లలకి జంక్ ఫుడ్ ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళ పర్సనాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఈ ఫోన్ ని స్టార్టింగ్ నుంచే, ఒకవేళ ఇప్పుడు అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ లో ఉంటే దాన్ని ఎలా అయినా బ్యాలెన్స్ చేయండి, లేకుంటే ట్రీట్మెంట్ తీసుకోవాలైనా చేయండి. లేదా స్టార్టింగ్ ఎవరన్నా ఉంటే మాత్రం వీ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఈవెన్ ఇప్పుడు పీడియాట్రిషియన్ డాక్టర్స్ కూడా 2 ఏళ్ల లోపల పిల్లలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ చూపించొద్దని కన్సల్టేషన్కి వెళ్ళిన ప్రతి పేరెంట్ కి వాళ్ళే గైడెన్స్ ఇస్తున్నారు. ఒక పీడియాట్రిషియన్ కి మొబైల్ ఫోన్ కి చెప్పడానికి ఏంటి సంబంధం? ఎందుకంటే అవి చూడడం వల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని రీసెర్చర్స్ చెప్తూనే అందరికీ తెలుసు. కానీ స్టిల్ మనం అలాగే చేయడం ఎంతవరకు న్యాయం? అది పిల్లాడిని బాగా మరుగుతున్న గిన్నె తీసుకెళ్లి వాడు చేయి దాని మీద పెట్టిస్తాం? పెట్టనివ్వం కదా, ఎందుకంటే కాలుతుంది. కరెంటు ప్లగ్ లో మీ పిల్లలు ఏలు పెట్టిస్తారు? పెట్టివ్వరు, ఎందుకంటే షాక్ కొడుతుంది. ఇన్స్టెంట్ గా ఎఫెక్ట్ అవుతుందంటే మనం అంత జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు తెలియకుండా ఇది కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ చేస్తుందంటే జాగ్రత్త పడాల్సిన టైం ఎవరి బాధ్యత అంటే పేరెంట్సే. అందుకే 0 to 2 years మాత్రం ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. 2 to 5 years ఒక 1/2 hour to 1 hour అది మీ అబ్జర్వేషన్ లో ఉంటూ వాళ్ళ యాక్టివిటీ లోపల ఎక్కువ దీన్ని మామూలుగా మేము డోపమైన్ అంటాం. డోపమైన్ కంటెంట్ ఏంటంటే, ఒక వీడియో చూడంగానే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఒక హ్యాపీ డోపమైన్ రిలీజ్ అయిన తర్వాత ఇది పెరుగుతూ ఉన్నింది అనుకోండి, రేపటి రోజున వాడికి ఆనందం ఎలా వస్తుందంటే ఇంతకంటే ఎక్కువ పెరిగే డోపమైన్ ఉంటేనే వాడికి ఆనందం వస్తుంది, లేకుంటే రాదు. అందుకని ఏం చూపిస్తున్నావు, ఆ 2 to 5 years ఎంత కంటెంట్ చూపిస్తున్నావు, అది వైలెన్స్ ఎక్కువ చూపిస్తున్నావు, నాన్ వైలెన్స్ చూపిస్తున్నావు, ఇవన్నీ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్. 5 years నుంచి మళ్ళీ 13 years వచ్చేంత వరకు రోజుకు 1 hour ఇట్స్ ఫైన్. ఆ లిమిట్ దాటుతున్నట్టు మాత్రం దయచేసి వి షుడ్ నాట్ ఎంకరేజ్. రైట్. సుధీర్ గారు, ఇప్పుడు ఒక ట్రిక్కీ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం మన పిల్లలకి ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బేబీకి నేను ఫోన్ ఇవ్వట్లేదు, నేను యాక్సెస్ ఇవ్వట్లేదు, నేను వాడిని చూడనివ్వట్లేదు, నాకు 100 రకాల పుస్తకాలు తెచ్చాను, స్టోరీస్ చెప్పాను, సంహౌ నేను అతన్ని ఎంగేజ్ చేస్తున్నాను బుడ్డోడిని. కానీ అవతల వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీలో, ఇప్పుడు కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చూసి అదే ఇది చూసావా అది చూసావా, అప్పుడు అది దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం? దీన్ని పీర్ ప్రెషర్ అంటాం. పీర్ ప్రెషర్ అంటే నేను బానే ఉన్నా, వాడొచ్చి అరే ఈ సిరీస్ భలే ఉంది చూసావంటే నేను చూడలేదని. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. ఆల్టర్నేట్ అంటే, నీకు మొబైల్ చూస్తే కిక్ వస్తుంది, నాకు ఇంట్లో కూర్చొని ఈ గేమ్ ఆడితే నాకు కిక్ వస్తుంది. గేమ్ అంటే ఇట్స్ నాట్ మళ్ళీ మొబైల్ గేమ్ అది కాదు. ఒకరికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, వాడిని రోజుకి 2 hours పాటు ఫుట్బాల్లో కోచింగ్ ఇస్తూ అన్ని చేస్తూ ఉంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత అరే నువ్వు ఈ సిరీస్ చూసా, ఆ సిరీస్ లో ఏముందిరా కిక్, ఫుట్బాల్లో ఒక్కసారి గోల్ కొట్టిన తర్వాత అందరు ఎంకరేజ్ చేస్తుంటే వచ్చే కిక్ ఏంటని వీడు నిజమైన ఫన్ ని తెలుసుకోగలిగే, నిజమైన వీడి హ్యాపీనెస్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే మిగతా వాళ్ళు ఎవరు వీడిని డైవర్ట్ చేయలేరు. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, హోల్డ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలని చెప్పి వీడి కోర్ ఇంట్రెస్ట్ ఏంటి, వీడికి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసుకోకుండా వీడిని జైల్లాగా పెట్టేసి ఫీల్ చేస్తే వాడు అక్కడికి వెళ్ళంగానే అక్కడ వాడు ట్రిగ్గర్ చేస్తున్నాడు వీడిని. కరెక్ట్. సో దానికోసం 2nd class నుంచి 8th class వరకు మల్టిపుల్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. అంటే ఈ అబ్బాయి కోర్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకొని, అందుకే ఈ మధ్య పిల్లలకి స్కేటింగ్ అని, లేకుంటే డిఫరెంట్ స్విమ్మింగ్ కానీ, లేకుంటే డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తున్నప్పుడు రోజుకి 2 hours వాడు వెళ్ళి క్రికెట్ ఆడుతున్నా, క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ కోచింగ్ తీసుకుని ఏ పర్సన్ కూడా మొబైల్ కి ఎక్కువ అడిక్ట్ అవ్వడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాడికి ఆడుతున్నంతసేపు ఫిజికల్ గా వాడికి సూపర్ ఎనర్జీ వస్తున్నప్పుడు, ఇంకా టీవీ చూసినప్పుడు నా ఎనర్జీ మిస్ అవుతుందంటే వాడు చేయడు. అక్కడ పేరెంట్స్ ఫస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాల్సింది. అరే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా చెప్పినప్పుడు వాళ్ళని ఒక్కసారి అడగరా, క్రికెట్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు ఎంత కిక్ వస్తుంది, మొబైల్లో కూర్చొని చూస్తే ఎంత కిక్ వస్తుంది, ఒకసారి వాళ్ళని అడుగు. అది కూడా మళ్ళీ మేనేజ్ చేయాల్సింది పేరెంట్స్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదండి, వాళ్ళకి ఇంకా 18 years వచ్చేంత వరకు వాళ్ళు ప్రాపర్ గా ఏది రైట్ ఏది రాంగ్ తెలియని టైంలో, ఆ టైంలో వాళ్ళకి అరే నీకు కిక్ ఇచ్చే యాక్టివిటీస్ ఏంటి, నాట్ గ్యాడ్జెట్స్, కిక్ ఇచ్చే యాక్టివిటీ ఏంటి, దాన్ని బట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు కోచింగ్కి వెళ్తావా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పే విధంగా కనుక మనం చూడగలిగితే, అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు అరే నువ్వు వెబ్ సిరీస్ చూసావంటే నాకు చూసేంత టైం లేదురా, బికాస్ నేను నేషనల్ కి ప్రిపేర్ అవుతున్నాను, దీనికి వెళ్ళాలి అని చెప్పి. నిన్నే ఒక రీల్ చూసాను మనం, చాలా బాగుంది. 2 పిల్లలు ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, వాడు ఏంటంటే టీవీ చూసే ఏ ఒక్కరు కూడా, పిల్లలు ఏ ఒక్కరైతే టీవీలు చూస్తారో వాళ్ళు ఇప్పటిదాకా టీవీలో రారు, టీవీలు ఎవరైతే చూడకుండా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టీవీలోకి వస్తారని చెప్పి.
ఒక లైన్ లో చెప్పేశాడు అంతే సింపుల్ గా. నాకు భలే అనిపించింది. వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజు 4 గంటలకు లేచి వాళ్ళిద్దరు ఎందుకు పరిగెడుతున్నారు అంటే ఒలింపిక్ లో మేము మెడల్ కొట్టాలి. 4 గంటలకు లేచి 7 ఏళ్ల వయసులో ఉండే ఇద్దరు పిల్లలు 4 గంటలకు లేచి ఎందుకు పరిగెడుతున్నారు అంటే వాళ్ళు స్కూల్ కి నార్మల్ గా వెళ్తారు, కానీ వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారంటే ఒలింపిక్ మెడల్ మేము కొట్టాలి అని చెప్పి 7 ఏళ్ల లోపల పిల్లలు ప్రాక్టీస్ చేస్తుంటే వాడికి ఇంకా మొబైల్లో కిక్ వస్తుందా, దీంట్లో కిక్ వస్తుంది. నిజమే. అంటే మనం ఆ పాయింట్స్ కూడా ఎక్కువ చెప్తూ ఉండాలి పేరెంట్స్ ఎలాగా. అందుకని ఆ పియర్ ప్రెషర్ ఇవన్నీ వాళ్ళ మీద ఎఫెక్ట్ చేయదు. ఎఫెక్ట్ చేయకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా అగైన్ పేరెంట్స్, అది కూడా చాలా స్లోగా చెప్పగలగాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఎప్పటి నుంచో ఒక కన్ఫ్యూజన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఉన్నంత ప్రెషర్ స్టడీస్ లో లేదు. ఇంతకుముందు టీచర్ కొడితే ఓకే ఫైన్, మా పిల్లోడు ఏం తప్పు చేయలేదని మాట్లాడడానికి మన పేరెంట్స్ ఎవరు లేరు. కానీ ఇప్పుడు స్టడీస్ లో ఈజీగానే ఉంది, పేరెంట్స్ కూడా పిల్లల మాటే వింటున్నారు. అయినా వీళ్ళు ఎందుకు చదువుకోవట్లేదు, ఎందుకు డైవర్ట్ అయిపోతున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. దానికి తోడు సెకండ్ది, ఇంతకుముందు రోజుల్లో మీకు గుర్తుందా, స్కూల్కి పంపించేవాళ్ళు, అరే బాగా చదువుకొనరా అనేవాళ్ళు తప్ప టాపర్, తోపు, నువ్వు సూపర్ గా చదవాలి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఇవన్నీ పెట్టేసరికి అసలు చదవడమే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పైన నువ్వు వచ్చి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలని టాప్ రేంజ్ లో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సార్. ఆ ఎక్స్పెక్టేషన్ నేను ఫిల్ఫిల్ చేయలేకపోతే ఆటోమేటిక్గా నాకు డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, ఇంతకు ముందు రోజు ఇంత వ్యాస్ట్ కంటెంట్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ, వ్యాస్ట్ కంటెంట్ ఆఫ్ సిలబస్ కానీ, ఇవన్నీ నేనైతే అండర్గో అవ్వలేదు. మా ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ ఏ రోజు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళొస్తే బాగా చదువుకోనన్నా అని చెప్పేది తప్ప, నువ్వు వెనక నుంచి వీళ్ళు నా పొటెన్షియల్, నా కెపాసిటీ, నా క్యాలిబర్ తెలియకుండా వెనక నుంచి సూపర్ ప్రెషర్ లో తీసుకొని వచ్చి ఇంత పెడుతున్నప్పుడు, మ్యామ్ ఇప్పుడు మీరే ఉన్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, మీ కెపాసిటీ నార్మల్ గా ఒక 4-5 ఇంటర్వ్యూలు ఒక రోజు చేయగలుగుతారంటే, మేనేజ్మెంట్ ఒక్కసారిగా ప్రెషర్ పెట్టి లేదు మీరు ఈ రోజు ఒక 50 ఇంటర్వ్యూస్ మీరు చేయాలంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? భగవంతుడు నాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు అనుకుంటారా? లేకుంటే నాయన ఎప్పుడెప్పుడు ఇది అయిపోద్దా అని. అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగొస్తుందా, బారాదా? ఖచ్చితంగా బారాదు. ఇప్పుడు వాళ్ళది కూడా అదే జరుగుతుంది. నా పొటెన్షియల్, నా క్యాలిబర్, నా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ తెలుసుకోకుండా నా మీద ఒక డిఫరెంట్ ప్రెషర్ పడుతుంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ డిస్కనెక్ట్ అయిపోతే వెళ్ళిపోతుంది. సెకండ్ ఏంటంటే, ఇంతకుముందు ఎలా అయితే పాఠాలు చెప్తున్నారో అలాగే మీరు ఇప్పుడు పిల్లలకి చెప్తారంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్. ఇంతకుముందు కాన్సన్ట్రేషన్ టైం ఎక్కువ ఉండేది మ్యామ్. అందుకే ఇంతకుముందు 2.5 గంట 3 గంటలు సినిమాలు ఉండేవి. ఇప్పుడు గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చి యూట్యూబ్ వీడియోస్ వచ్చాయి, అవి తగ్గిపోయి షార్ట్స్ వచ్చాయి. అంటే ఒక 30 సెకండ్స్ 40 సెకండ్సే మీరు ఇంకా రీల్ లో చూస్తే వ్యూవర్షిప్ టైం ఎంత అంటే 3 సెకండ్స్ మాత్రమే. ఎవ్రీ 3 సెకండ్స్ కి ఏళ్ళు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు 40 నిమిషాలు ఒక సబ్జెక్ట్ వినాలన్నా, ఒక గంట కూర్చొని ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలంటే అది ఎలా ఉండాలి? వీడికి ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసే విధంగా ఉంటే వాడు ఏమైనా వినగలుగుతాడు. ఎక్సైట్మెంట్ లేకపోతే ఇక్కడ ప్రాబ్లం అదే మ్యామ్. నాకు ఇష్టం లేని పనిని కొంతమంది ప్రెషర్ చేసి కేవలం సొసైటీ ఆస్పెక్ట్ లో నన్ను ట్రైన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? కరెక్ట్. అదే ఇక్కడ మేజర్ డిస్ట్రాక్షన్. పిల్లలకి నాకు ఇక్కడ మొబైల్ చూసినప్పుడు చాలా కిక్ వస్తుంది, పుస్తకం చూస్తే కిక్ రావట్లేదు. ఇది షార్ట్ టర్మ్ హ్యాపీనెస్, ఇది లాంగ్ టర్మ్ ఫ్యూచర్. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఫ్యూచర్ కావాలా, షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కావాలంటే వాళ్ళందరూ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ చూసుకుంటారు. అందుకే ఈ షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ లేకుండా ఈ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ని కొద్దిగా ఎక్సైటింగ్ గా, కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేస్తే థింగ్స్ విల్ బి ఓకే. ఇప్పుడు ఇందాక మనం పేరెంటింగ్ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంటింగ్ అనగానే మదరే వస్తారు కదా. అలా కాకుండా మదర్ కి ఫాదర్ కి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఒక చైల్డ్ గురించి షేర్ చేయాలి, మీరు ఒక టైం టేబుల్ లో ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ అనేది ఖచ్చితంగా పేరెంట్స్ అన్నారే కానీ పిల్లాన్ని మదరే చూసుకోవాలి, పిల్లాన్ని నాన్నే చూసుకోవాలని రూల్ అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఇద్దరు కలిస్తేనే 200% అది ప్రాపర్ పేరెంటింగ్ అవుతుంది. ఒకవేళ నాన్నగారు చనిపోతున్నాను, అన్నగారు వేరే ఊర్లో ఎక్కడైనా వర్క్ చేస్తే అలాంటి కేసెస్ ఏదైనా ఉంటే ఎక్స్టెంపరేట్, కానీ మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఇద్దరు పేరెంట్స్ సైమల్టేనియస్ గా ఖచ్చితంగా పేరెంటింగ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇన్వాల్వ్ అవ్వకపోతే వాడు చిన్నప్పుడు అమ్మాయి మొత్తం చూసుకుంటుంది, నాన్న ఓన్లీ ఫీజులు కట్టడానికి ఉన్నాడా అని చెప్పే స్టేజ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఇదే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. చాలా మంది కౌన్సిలింగ్ రంగానే పేరెంట్స్ ఎలా ఉంటారంటే, అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని ఉంటారు, ఏదైనా చెప్తున్నప్పుడు అమ్మ సూపర్ ఎక్సైటింగ్ ఉంటుంది, నాన్న వచ్చి నేను చెప్పిలా నువ్వే చెడగొట్టావు, పిల్లాన్ని చెడగొట్టు. బాగుపడితే మాత్రం నాన్న సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, మొత్తం క్రెడిట్ ఆయన తీసుకుంటాడు. చెడిపోతే మాత్రం అమ్మని అనేస్తారు. ఇక్కడ అది చాలా పెద్ద గ్యాప్ తీసుకొస్తుంది పిల్లల విషయం. అందుకే రేపు వీడి పెద్ద అయిన తర్వాత కూడా అందుకని దయచేసి ఈ విషయంలో మాత్రం ఇద్దరు పేరెంట్స్ మ్యాండేటరీగా ఉండాలి. నువ్వు ఇవి నేర్పించు, నేను ఇవి చూసుకుంటానని చెప్పి ఇద్దరు కనుక సాగ్రిగేట్ చేసుకోలేదు. ఇప్పుడు నా పేరెంటింగ్ నేను అప్లై చేస్తున్నాను. మా ఆవిడ తను చదివే విషయంలో కానీ చదివించే విషయాలు చూసుకుంటే, నేను రాత్రికి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్పే విషయంలో తన పర్సనాలిటీ ఇంకేం డెవలప్ అవ్వాలో అవన్నీ ఆస్పెక్ట్స్ నేను చూసుకుంటాను. అప్పుడేమవుతుందంటే ప్రాపర్ పేరెంటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతేగాని నువ్వు మొత్తం చూసుకో లాస్ట్లో ఏదైనా హెల్ప్ కావాలని నేను చేస్తా ఉండకూడదు. ఖచ్చితంగా డివిజన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్
కిడ్ ఏది Hmm. కావాలో అది ఇద్దరు డివైడ్ చేసుకొని నేను బయటికి తీసుకెళ్ళడం కానీ సోషల్ స్కిల్స్ అవన్నీ నేను నేర్పిస్తాను. ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఎలా, ఈ బిహేవియర్ నువ్వు నేర్పించు, అలాగే యాక్టివిటీ చేసేటప్పుడు నేను నేర్పిస్తాను, నువ్వు ఈ స్కిల్ నేర్పించని ఇద్దరు సైమల్టేనియస్ గా కూర్చుంటే మదర్ కూడా హాఫ్ ఆఫ్ ద బర్డన్ తగ్గుతుంది. బేసిక్ గా పేరెంటింగ్ కంటే ముందు వీళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండి వీళ్ళ కాన్వర్సేషన్స్ పెట్టుకుంటే పేరెంట్స్ ఇంకా అది Growing లేకపోతే activities. ఇక్కడ మీరు ఎన్ని అద్భుతాలు చేసినా రేపటి రోజున అది సునామీ కంటే భయంకరమైన విపత్తు అవుతుంది తప్ప రిజల్ట్ అయితే రాదండి. ఈ రోజు మీతో మాట్లాడినప్పుడు పిల్లలకి క్వశ్చన్స్ వచ్చాయి, తల్లులకి క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి, తల్లి తండ్రి ఎలా ఉండాలి చాలా డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కరికి టిప్స్ ఇచ్చుకుంటూ అందరినీ మైండ్ సెట్స్ ని క్వశ్చన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.